యాదగిరిగుట్ట దేవస్థానంలో ఇటీవల నిర్వహించిన ఓ టెండర్ దేవస్థానానికి తీవ్ర నష్టం జరిగేలా ఉందని తక్షణమే ఈ టెండర్ను రద్దు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ యాదగిరిగుట్ట పట్టణ సెక్రటరీ జనరల్ పాపట్ల నరహరి ఆధ్వర్యంలో శుక్రవారం యాదగిరిగుట్ట దేవస్థానం ఈవో భవానీ శంకర్కు వినతిపత్రం అందజేశారు. ఈరోజు యాదగిరిగుట్ట దేవస్థానంలో మరి 23వ తారీఖు 3వ నెల 2026 తేదీ నాడు యాదగిరిగుట్ట లక్ష్మీ పుష్కరిణి వద్ద షాప్ నెంబర్ 910 ఈ పేరుతోటి ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్స్, దీంతోపాటు బనీన్లు, లుంగీలు, తర్వాత కండువాలు ఈ టెండర్ నిర్వహించారు. ఈ టెండర్లో గతంలో ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి ఈ జిఎస్టీ కాక 24,54,560 రూపాయలు గతంలో టెండర్ వచ్చింది. ఇవాళ దాన్ని జిఎస్టీ తగ్గించుకుంటూ టోటల్గా ఏదైతే ఐస్ క్రీమ్కి సంబంధించి 6 లక్షల రూపాయలు, తర్వాత ఏదైతే బనీను డయర్సు దానికి సంబంధించినటువంటి దానికి లుంగీలుతో పాటు అది 4,10,000 మొత్తం కలిసి 10,10,000కు టెండర్ కేటాయించారు. మరి గతంలో ఉన్నటువంటి టెండర్కి ఏదైతే ఉందో టెండర్ కంటే 70% తగ్గించి మరి దేవస్థాన అధికారులు మరి ఏదైతే టెండర్దారులతో కుమ్మక్కయి ఆ యొక్క టెండర్ను మరి కేటాయించారు. దీంట్లో మరి అంతర్యం ఏముందో మాకు అర్థం కావట్లేదు. ఈ విషయాన్ని ఈరోజు మరి యాదగిరిగుట్ట పట్టణ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి ఈవో గారు భవానీ శంకర్ గారికి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు 23వ తారీఖు నాడు మరి టెండర్ నిర్వహించినటువంటి విషయం ఏదైతే ఉందో అది పూర్తిగా అవినీతి జరిగిందని దానిని రద్దుపరిచి మళ్ళీ కొత్త టెండర్ నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ పట్టణ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మరి వాళ్ళ పట్టణ పార్టీ ఆధ్వర్యంలో సంబంధిత అధికారుల దగ్గరికి వెళ్ళి ఆ యొక్క టెండర్ను రద్దుపరిచేంత వరకు మేము ఉద్యమిస్తామని యాదగిరిగుట్ట పట్టణ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ యాదగిరిగుట్ట అంటే ఇవాళ దేవస్థానానికి ఆదాయం వచ్చేటువంటి విధంగా ఉండాలి, ఆదాయాన్ని లబ్ధిపరిచేటువంటి విధంగా ఉండాలి. వచ్చే ఆదాయానికంటే తక్కువ చేసి ఉన్న టెండర్ కంటే 70% తగ్గించి ఇచ్చే రైట్ వీళ్ళకి ఎక్కడుందో మరి నేను ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నా. ఈ యొక్క దీంట్లో ఉన్నటువంటి అధికారులు అవినీతి పరులు ఎవరైనా ఉంటే కూడా తక్షణమే సస్పెండ్ చేసి ఆ యొక్క టెండర్ను మళ్ళీ రీటెండర్ ఏర్పాటు చేయాలని యాదగిరిగుట్ట పార్టీ పట్టణ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఇక్కడ మీరు ధర్నా చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మరి యాదగిరిగుట్ట అంటే ఇవాళ యాదగిరిగుట్టకు సంబంధించిన మరి ఇలా కాంగ్రెస్ పార్టీ హస్తం ఉందా లేకపోతే సంబంధిత అధికారుల హస్తం ఉందా? దీని అంతర్యం ఏముందో మరి మాకు తెలియాల్సిన అవసరం ఉన్నది. మరి వాళ్ళ యాదగిరిగుట్టకు సంబంధించినటువంటి విషయానికి వస్తే మరి చాలా యాత్రికులకు కానీ మరి దేవస్థానానికి సంబంధించినటువంటి సిబ్బందులు కూడా మరి వాళ్ళు సంబంధిత ఏదైతే అధికారులు ఉన్నారో వారి వాళ్ళ ఏదైతే పని చేస్తూ ఉన్నారో వాళ్ళని ఇళ్ళ వద్దకు కూడా తీసుకెళ్ళి పని చేయించుకొని వాళ్ళకు నాన్ స్టాప్ డ్యూటీ లేకుండా మరి వాళ్ళ ఇంటికి వద్దకు వెళ్లకుండా కూడా మరి ఇవాళ ఏదైతే పేపర్ స్టేట్మెంట్లో కూడా ఇవాళ వచ్చింది. మరి వాళ్ళ ఎవరైతే మరి వారి సేవ కోసం యాదగిరిగుట్ట దేవస్థాన సేవ కోసం పని చేసుకోవాలి తప్ప సొంత నిధులకు ఇంటి దగ్గర వర్క్ చేసుకుంటారని మరి తెలుస్తూ ఉన్నది. దీని మీద కూడా ఏదైతే ఉన్నారో అధికారులు ఉన్నారో వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఏదైతే వర్క్ ఎక్కడ చేయాలి దేవస్థానం పరిధిలో చేయాలి. మీ ఇండ్ల వద్ద డ్యూటీ చేసుకోవడం కోసం దేవస్థానంలో ఇవాళ కాంట్రాక్ట్ వర్కర్లను మీరు పెట్టుకున్నారంటే మీ ఇంటి కోసం పెట్టుకోలే. ఇవాళ ఆ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీనితో పాటు మొన్న 23వ తారీఖు నాడు జరిగినటువంటి టెండర్ ఏదైతే ఉందో రద్దుపరిచి ఆ టెండర్కు సంబంధించినటువంటి ఏదో అంతర్యం ఏముందో బయట పెట్టాలి. దాంట్లో జరిగిన అవినీతి కూడా ఎవరైతే మరి ముడుపులు తీసుకున్నారో ఎవరైతే టెండర్దారులు మరి దానికి వెనకాల మరి ఏదైతే కుమ్మక్కై టెండర్ నిర్వహించారో దానిపైన యాక్షన్ తీసుకొని టెండర్ రద్దు చేయాలని యాదగిరిగుట్ట బీఆర్ఎస్ పార్టీ పట్టణ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. Like and subscribe. Like and subscribe.